వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో చాలా పెద్ద కుదుపు జరిగింది. బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ, అలాగే జాగృతి అధ్యక్షురాలు అయినటువంటి కల్వకుంట్ల కవిత మీద బీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. మనకు తెలుసు, కొంతకాలంగా కల్వకుంట్ల కవిత సొంత పార్టీలోని నేతల మీద చాలా గుర్రుగా ఉన్నారు. వారితోటి సఖ్యత చెడింది అనేటువంటి విషయం ఆవిడ పలు మీడియా సమావేశాలు పెట్టి కూడా మరి చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి, సో అందుకే టీఆర్ఎస్ పార్టీ అప్రతిష్ట పాలవుతుంది అంటూ చెప్తున్నారు. ఇక తాజాగా కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో కల్వకుంట్ల కవిత డైరెక్ట్గానే సీనియర్ నాయకుడు, అలాగే మాజీ మంత్రి అయినటువంటి, ఇరిగేషన్ మంత్రి అయినటువంటి హరీష్ రావు మీద చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీద కాళేశ్వరం మరక అంటడానికి కారణం హరీష్ రావు సంతోష్ అంటూ ఆవిడ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకుంటారు కల్వకుంట్ల కవిత మీద అనేటువంటి ఉత్కంఠ సర్వత్రా నెలకొన్న నేపథ్యంలో ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ కవితని పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేసింది. ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చాలా పెద్ద మలుపు అనేటువంటిదే చెప్పుకోవాలి. ఇక చూడాలి తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయో బీఆర్ఎస్ పార్టీలో అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. కవిత కొంతకాలంగా సొంత అన్న కేటీఆర్ మీద కూడా కొంత కెనుక వహించినట్టుగా తెలుస్తుంది. తాజాగా ఇటీవల రాఖీ పండుగ రోజు కూడా కేటీఆర్ ఆమెతోని రాఖీ కట్టించుకోవడానికి అందుబాటులో లేనటువంటి విషయం కూడా పెద్ద చర్చనీయాంశమైంది. సో ఇప్పుడు ఇది చాలా పెద్ద రాజకీయ దుమారం రేగింది తెలంగాణలో అనేటువంటిది పెద్ద చర్చ.